8వ అధ్యాయము 34వ వచనము మనం అందరము కలిసి చదువుకున్నాం. కొత్త నిబంధనలో 139 పేజీ 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకున్నాం. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయనే. మరొకసారి చదువుకుందాం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయనే. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ, కృపా, నమ్మకం కలిగిన మా తండ్రి, మా గొప్ప రాజా, మరొకసారి ఆయన ఈ రాత్రి సమయంలో ఆయన మీ పునరుత్థాన దినంలో ఈ మందిరంలో మేము చేరి నేను శిక్షకును గణపరచుటకును మాకిచ్చిన ధన్యతగా మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం. దయలేని ప్రభువా, ఈ సమయంలో ఆయన చదివిన లేఖన భాగం నుండి మీరు మాతో మీరు మాట్లాడమని మరొకసారి వేడుకుంటున్నాను. నేను అపాత్రులను, అయోగ్యుడను, ఎందుకు పనికిరాని వాడును ప్రభువా. ఆయన తాసు మీద దుమ్ములాగా దేవా ఉన్నవాడను నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. దేవా ఆయన మీరే మీ బిడ్డలతో మాట్లాడమని, ఈ దినాన మాకేదో అవసరమో మీరు మాతో మాట్లాడమని, అటు ప్రకారంగా మేము జీవించటప్పుడు మా హృదయాలు ఖాళీ చేయమని, మీ వాక్కును మేము నింపుకున్నట్టు కృప చూపించమని వచ్చిన వారిని అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. రాని వారిని తీసుకురమని మరొకసారి వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి దీన మనసుతో ప్రార్థిస్తున్నాం తండ్రి. దయచేసి మీ మొబైల్ ఫోన్ సైలెంట్ పెట్టుకోండి. ఎందుకంటే మంచి మనం దేవుని వాక్యం ఎన్నో వచ్చాం. ఎందుకంటే భూమి ఆకాశంలో గతించును కానీ నా మాట ఎన్నడూ గతించదని దేవుడు సెలవు ఇచ్చాడు. కనుక ఆ మాటలు వినే మనము మరి అభ్యంతరాలు లేకుండా మీ ఫోన్ మొబైల్ మరి స్విచ్ ఆఫ్ లో కానీ లేకపోతే సైలెంట్ లో పెట్టుకోవాలని కోరుతున్నాను. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే శిక్ష విధించు వాడెవడు? చనిపోయినను క్రీస్తు యేసే. అంతేకాదు మృతులో లేచిన వాడును, దేవుడు కుడి పార్శ్వన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడు ఆయనే. ఈ దినాన్ని ప్రపంచం అంతటా, ఇక్కడే కాదు ప్రపంచం అంతటా మరి పునరుత్థాన దినాన్ని దేవుణ్ణి మరి ఎంతో ఆరాధించేవారుగా ఉంటున్నారు. ఆయన మన కొరకు చనిపోయి మరి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడుగా మన కొరకు ఉంటున్నాడు. కనుక ఎలాగ మనం ఈ మాట చెప్పగలం? కనుక ఈ దేవుని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి యోబు చెప్పిన మాట విందాం. యోబు 19వ అధ్యాయము 26వ వచనం. దయచేసి సాయం చేయండి. యోబు 19:26. అయితే ఇలాగ నా చర్మం చిక్కుపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూసేదను. 19:25 సారి దయచేసి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తారని, ఆయన చనిపోయి తిరిగి లేస్తాడని మరి ఈయన యోబు గారు ఎప్పుడో పాత నిబంధనలో సెలవు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. మరి యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడో మరి దేవుని పునరుత్థానం గురించి మనం తెలుసుకున్నాం. యెషయా 26:19. యెషయా 26:19. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నీ వారి శవములు సజీవములగును. కంటిలో పడి ఉన్న వారులారా వేలుకొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. మృతులైన వారు నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వాళ్ళారా మేలుకొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. కనుక యెషయా ప్రవక్త ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి జరగబోయే విషయాన్ని చెప్తున్నాడు. మరి యేసుక్రీస్తు ఏమి చెప్పారో మరి ఆయన మరణ భూస్థాపన పునరుత్థానం గురించి తెలుసుకుందాం. మరి మత్తయి సువార్త 11:21. మత్తయి సువార్త 11వ అధ్యాయం 21 వచ్చి. అయ్యో కొరీజీన, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన యెడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందురు.
కనుక ఈనాడు క్రైస్తవులకు మరి పునరుత్థానం అనేది ఇది సృష్టిలో గొప్ప కార్యం. ఎవరు ఇలాంటి కార్యానికి నోచుకోలేరు. ఎందుకు? ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సృష్టికర్త. ఆయన చెప్పడం జరిగింది బైబిల్లో, నా ప్రాణం ఇచ్చుటకును తీసుకొనుటకును నాకు అధికారం కలదని. అలాగే ఎవరు చెప్పలే ఈ లోకంలో. కనుక ఇది మరి సృష్టిలో గొప్ప కార్యంగా మనం మరి ప్రపంచం అంతా ఎంచబడింది. రెండవదిగా మనం చూస్తే ఇది క్రైస్తవ పునాది సత్యము. కనుక పునరుత్థానం లేకపోతే మనకు క్రైస్తవత్వమే లేదు, క్రిస్టియానిటీ అనేది లేనే లేదు. కనుక పునరుత్థానం అనేది మరి క్రైస్తవ పునాది అనేది మనం తెలుసుకోవాలి. మూడవది మనం చూసినట్లయితే పునరుత్థానం అనేది మహాశక్తిని తెలియజేస్తుంది. తిరిగి లేయడం అంటే అది చిన్న పని కాదు. అందుకనే కొన్నిసార్లు మన బైబుల్లో ఏమని రాయబడిందంటే ఆయనకి ఏదో మూర్చొచ్చి పడిపోయి తర్వాత లేచినాడని. ఇవన్నీ అభూప కల్పనలు. అయితే దేవాది దేవుడు ఆయన ఏం చెప్తున్నాడంటే అది శక్తితో జరిగిన పని. మరి నాలుగవదిగా మనం చూస్తే నిత్యజీవం యొక్క పురిటి స్థలము. మనకు నిత్యజీవం కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పునరుత్థానం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇది పురిటి స్థలము, నిత్యజీవనం. మనం ఐదవదిగా చూస్తే క్రీస్తు మరణాన్ని జయించాడు. ఈ లోకంలో ఎవరు మరణాన్ని జయించలేదండి. మనం ఐగుప్తులో మనం చూసినట్లయితే పిరమిడ్స్ లో ఎవరిని అక్కడ ఉంచారు? ఫరో రాజులందరూ దాని కింద మరి సమాధి చేయబడినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత వాళ్ళకు వచ్చిన ఆలోచనతో మమ్మీ అనే కన్ఫెక్షన్ కింద ఆ శవాలన్నీ తీసుకురావడం జరిగింది. ఎవరు లేలే. మళ్ళీ ఆ శవాలు మ్యూజియంలో పెట్టుకోవడం జరిగింది ద్రావకం వేసి. కనుక ప్రపంచంలో ఎవరు పునరుత్థాన్ని మరణాన్ని జయించే వ్యక్తి ఎవరు లేరు. మరణానికి అందరూ దాసోగులే. అయితే ఇక్కడ మనం ఇంకొక మాట చూసినట్టయితే ద గ్రేట్ అలెగ్జాండర్ కూడా 33 సంవత్సరంలో ప్రపంచంలో అన్ని సాధించిన తర్వాత ఆయన సమాజం కూడా ఈరోజు చాలా మంది చూసేదానికి వెళ్తున్నారు. ఆయన లెగలే. అలాగే మనం చూసినట్లయితే మరి రోమా సామ్రాజ్యంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మరి జూలియస్ సీజర్ రోమా సామ్రాజ్యాన్ని స్థాపించి 500 సంవత్సరాల వరకు అతన్ని అంతగా ఘనంగా చూసిన వ్యక్తి. ఆయన చనిపోయినాడు కానీ వాటికన్ సిటీలో ఆయన పెద్దది సమాధి ఉంది. కనుక ఇలాగ మనం చూసుకుంటా పోతే చాలా మంది ఉన్నారు. కానీ అయితే అబ్రహాం లింకన్ ఆయన అమెరికాకు 16వ శతాబ్దంలో ప్రెసిడెంట్. ఆయన చనిపోయింది కూడా అమెరికాలో. మరి ఇంతవరకు సమాజం చూస్తున్నారు అమెరికన్ ప్రజలు. ఎందుకంటే వాళ్ళకి స్వతంత్రం తర్వాత బానిసల నుంచి తీసుకురావడం ఇవన్నీ చేసిన వ్యక్తి. అయితే మనం మన దేశంలో చూసినట్టయితే బుద్ధుని సమాధి ఉంది, షిరిడి సాయిబాబా సమాధి ఉంది. నేను చూశాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఎవరు లేచిన వారు కాదు. ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు పొందిన వీరు మహాత్మా గాంధీ వీళ్ళంతా సమాధులు మనం చూస్తున్నాం. కానీ ఎవరు సమాధి ఖాళీగా ఉండలేదు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పునరుత్థానుడని ఎలాగ చెప్పగలం? రండి, రోమిలికి రాసిన పత్రిక 1:7. ఆయన క్రీస్తు చేసిన శరీరాన్ని బట్టి ఏమయ్యాడు? యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకమైన వాడైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధంగా ఉండటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానంలో మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారులను మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధారుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధారుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పునరుత్థాన్ని జయించిన తర్వాత శరీరాన్ని బట్టి అయితే దావీదు వంశం నుంచి రావడం జరిగింది. అయితే ఆయన పునరుత్థానం అయిన తర్వాత పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ఎంచబడ్డాడు. ఈ లోకంలో ఎంతో మంది దేవుళ్ళు అనబడిన వారు ఇలాంటి కార్యాలు జరిగించలే, ఇలాంటివి చేయలే. ఒకసారి క్రైస్తవేతలు అందరూ ఎవరికి క్రైస్తవుని ఆపాలంటే చాలా కష్టంగా ఉంది, ఈ ప్రపంచాన్ని ఆపాలంటే అందరూ మారిపోతున్నారు బాబు, ఎందుకు వచ్చింది, దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ చూడాలని ఒక సభ ఏర్పాటు చేసుకున్నారు క్రైస్తవేతలందరూ, క్రైస్తవులకు విరోధంగా ఉన్నవారు. దయచేసి ఆలకించాలి ఇక్కడ. అయితే ఏం జరిగింది, అక్కడ కూర్చున్న వారిలో ఒక వ్యక్తి లేచి ఏమంటున్నాడంటే, అది కాదండి, క్రైస్తవత్వాన్ని మనం ముగించాలంటే, దాన్ని బంద్ చేయాలంటే బైబుల్ అన్ని తీసేయాలి,
అవి కాల్చేయాలని ఒక వ్యక్తి చెప్తున్నాడు. అయితే అందులో కొంతమంది అన్నారు, అలా కుదరదయా, బైబుల్ కాల్చేస్తే దేవుని మాటలు ప్రతి ఒక్కరికి నోట్లో ఉన్నాయి, ఆయన వారు నింపుకొని ఉన్నారు కనుక ఈ బైబుల్ కాల్చేంత మాత్రాన మనము క్రైస్తవత్వాన్ని ముగించలేమని. తర్వాత డిస్కషన్ జరిగిన తర్వాత ఇంకొక వ్యక్తి ఏమంటున్నాడంటే, మనమందరినీ పాస్టర్లందరినీ చంపేసినట్లయితే క్రైస్తవత్వం అనేది ప్రబలదని ఇంకొక వ్యక్తి చెప్తున్నాడు. అయితే అప్పుడు మళ్ళీ ఇంకొక వ్యక్తి అంటున్నాడు, ఒకవేళ పాస్టర్లు చంపేస్తే ప్రతి ఒక్క క్రైస్తవులు ఒకవేళ బోధ చేయలేకపోవచ్చు, కానీ దేవుని సువార్త చెప్పేవారు చిన్న పిల్లల దగ్గర నుంచి సండే స్కూల్ దగ్గర నుంచి పెద్దవారి వరకు దేవుని సువార్త చెప్పేదానికి వాళ్ళు ఇష్టపడతారు కనుక దీనివల్ల కూడా మనం క్రైస్తవులను ఆపలేము అనే ఒక మరి రెండో వ్యక్తి చెప్పడం జరిగింది. మూడో వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, ఇలా కుదరదు, మనలో ఎవరో ఒకరు చనిపోయి తిరిగి లేస్తే యేసుక్రీస్తు ఆ పునరుత్థానం పక్కన పడిపోతుంది, మంది మరి ప్రభావితం జరుగుతుందని చెప్పినట్టుగా చూస్తున్నాం. ఇది అదే పనేనా? ఏంటంటే ఇది దేవుడు చేసే కార్యాలు కనుక మానవులు దీన్ని ఎవరు చేయలేరు. మానవ అనబడిన దేవుడు అనబడిన ఏ వ్యక్తి కూడా ఇలాగ చేయలేరు. కారణం ఎందుకు తెలుసా? పరిశుద్ధమైన జీవితం వాళ్ళలో లేదు, పరిశుద్ధంగా ఈ లోకంలో వాళ్ళు జీవించలేదు. ప్రవక్తల ద్వారా దేవుని మరి ఆయన క్రియా సంకల్పం చొప్పున జరిగిన కార్యాలు మానవులు ఎవరు చేయలేరని మనం గమనించాలి. కనుక ఇక్కడ మనం చూసినట్టయితే 1 కొరింథీ 15:55 నుంచి 1 కొరింథీయులు రాసిన, నీవు విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపములో కొన్న బలము ధర్మశాస్త్రమే. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మరి 15:55లో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడింది, ఓ మరణమా విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. అయిన వాళ్ళ ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము. ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేకపోతే మనం విశ్వసించేవారం కాదు, మనం ఆయన నమ్మేవారం కాదు. కనుక ఆనాడు కూడా శిష్యులు కూడా భయపడి వెళ్లిపోవడం జరిగింది. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై వాళ్ళతో కలిసిన తర్వాత అనేక అద్భుతాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. పాపానికి విముక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు ముక్తేం చేయడం తర్వాత దానికి మరి విముక్తికి చాలా బలం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపం కడగబడుతుంది. రెండవదిగా ఆయన పునరుత్థానం ద్వారా మన విశ్వాసం బలపడేదిగా ఉంది. ఎలాగ చెప్పగలం ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడు అయినాడని? రండి, యోహాను సువార్త 20:19. జాగ్రత్తగా ఆలకించాలని నేను త్వరగా ముగించగలను. యోహాను సువార్త 20:19. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మద్యం నిలిచి, మీకు సమాధానం కలుగుగాక అని వారితో చెప్పాను. కనుక భయపడిన వీరు ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై వచ్చి వాళ్లకు అభయం చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ మనము చూసినట్లయితే అదే 7వ వచనం చదువుతాము. 27. నారబట్టలు పడి ఉండి ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టపెట్టి ఉండుడి చూచెను. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధి చేయబడిన తర్వాత, సమాధి ఎవరండి? అర్మిత అనే వ్యక్తి తొలిపించిన సమాధి. అందులో ముందు ఎవరు మరి అందులో సమాధి చేయబడలేదు. యేసుక్రీస్తు తర్వాత ఎవరు సమాధి చేయబడలేదు. కనుక అలాంటి సమాధిలో పెట్టినప్పుడు ఆయన బట్టలు అవన్నీ చూసినప్పుడు అక్కడే వారు గమనించినట్టుగా చూస్తున్నాం. బాడీ లేదు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు ఔపించలే, అయితే అక్కడ తన బట్టలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఆయన పునరుత్థానుడు అయినట్టుగా ఈ వాక్యాల ద్వారా మనం తెలుసుకోగలం. యోహాను సువార్త 11:50. 11:50. మన జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పాను. కనుక ఇక్కడ జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. ఒక్క మనిషి ప్రపంచ యావత్ మానవాళికి రక్షణ కలగాలని ఆయన పునరుత్థానుడైనట్టుగా చరిత్ర చెప్తుంది. మనం చదువుకుంటున్నాం, మనం విశ్వసిస్తున్నాం. కనుక ఇంత గొప్ప దేవుడు మరి ఈ లోకంలో ఎవరు లేరండి. నీ కొరకు, నా కొరకు ఆయన పునరుత్థానుడై నీకు జీవం ఇచ్చేదానికి, నాకు జీవం ఇచ్చేదానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి లేచినట్టుగా మరి లేఖనాలు చెబుతున్నాయి. రెండవదిగా చూద్దాం రండి. 1 కొరింథీయులు 15:3-6 వరకు. ఆయన లేచిన తర్వాత ఏం జరిగింది? నాకు ఇయ్యబడిన ఉపదేశమును
మొదట మీకు అప్పగించింది. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. కనుక లేఖనాల ప్రకారము ఆయన పుట్టుక లేఖన ప్రకారం జరిగింది. ఆయన మరణ భూస్థాపన పునరుత్థానం అనేది కూడా లేఖనాల ప్రకారమే జరిగినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ఆయన దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు ముందుగానే రాయించాడు. ఏదో అప్పుడు అభూత కల్పనలని, లేకపోతే అదేదో మనకు ఏదో ఏమంటారు అదేది మైకు, అది కాటి కాపర్ ఏదో చేసి ఏదో మైకు చేసి ఏదో చేస్తారన్నట్టుగా లేదు. అయితే దేవాది దేవుడు ఆయన లేఖనాల ప్రకారము ఈ లోకంలో పుట్టడం జరిగింది. మాయమంత్రం లేదు సుమా. అయితే లేఖనాల ప్రకారం ఆయన మరి లెగడం జరిగింది. కనుక ఆయన లేచిన తర్వాత మరి 6వ వచనం చదువుతాముడు. తరువాత ఆయన అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడను. వీరుడు అనేకులు ఇప్పటి వరకు నిల్చున్నారు, కొందరు నిద్రించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానమైన తర్వాత శిష్యులకే కాకుండా 500 మందికి యేసుక్రీస్తు ఆయన కనబడినట్లుగా ఇక్కడ లేఖనాలు రాయబడినాయి. కనుక మనం రెండోదిగా చూసినట్టయితే ఆయన పునరుత్థానుడుగా ఈ లోకంలో లేచాడనే దానికి ఇది కారణం. 3వ కారణం చూద్దాం రండి. యోహాను సువార్త 20:22 వచనం. యోహాను సువార్త. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే లేచిన తర్వాత దేవుడు చేసే కార్యాలు, ఆయన లేచినడానికి కారణాల గురించి మనం చదువుకుంటున్నాం. 20:22 వచనంలో ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఊదిన తర్వాత జరిగిన కార్యాలు. ఈనాడు అందరూ పాస్టర్లు అందరూ ఊదడం మొదలుపెట్టారు. ఊదడం కాకపోతే ఎనికి తోయాలని చూస్తున్నారు. వాటి వల్ల ఏమి లేదు సుమా. అయితే దేవునికి ఆసక్తి ఉంది. ఆయన మరణము భూస్థాపన పునరుత్థానమైన ఆయన చేసే కార్యాలై. ఈనాడు మనం ఊదినా లేదు, లేకపోతే తోసినా లేదు. లేచిన తర్వాత మనం పడిపోయే వారంగా ఉంటున్నాం. ఒకసారి వరంగల్లో మీటింగ్ జరుగుతుంది. తర్వాత మీటింగ్ జరిగిన తర్వాత వీళ్ళంతా ఏం చేస్తారంటే ఎవరికైతే బాగా మరి బాగుపడ్డారో వాళ్ళంతా వచ్చి స్టేజ్ మీదకి వచ్చి చెప్పాలి సాక్ష్యం అంటున్నారు. అంటే సాక్ష్యం చెప్పేదాని వల్ల రక్షణ కలుగుతుంది అంటున్నారు. సాక్ష్యం వల్ల రక్షణ కలగదు సుమా. సాక్ష్యం వల్ల కొంతవరకు మనం నమ్మకం కలవచ్చు, కానీ రక్షణ ద్వారానే విశ్వాసం పెరుగుతుంది. కనుక అందరు 30 మంది వచ్చారు. పాస్టర్ గారు మధ్యలో నిలుచుకుంటున్నారు. తర్వాత వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, నాకేమంటే నిన్న బాగా కడుపు నొప్పి ఉందండి, కొద్దిగా నయం అయిపోయింది అని. ఇంకొకరు ఏమంటున్నారు, కొద్దిగా సూపు అంతలేదండి, ఇప్పుడు కొద్దిగా అవపడుతుందని. ఇలా చెప్పిన తర్వాత ఆ స్టేజి పాత చెక్కలతో కట్టింది, మొత్తం కూలబడిపోయింది. కూడబడిన తర్వాత ఈయన అయ్యగారు పాస్టర్ గారికి ఆయన బాగా మేకులు గుచ్చుకుని నన్ను లెగండ్రా అంటున్నాడు. లెగండ్రని చెప్పినప్పుడు ఒక ఆయన ఏమన్నాడు తెలుసా, ఆగో నేను సాక్ష్యం చెప్పాలంటున్నాడు. వీటి వల్ల మనకు వచ్చేది ఏమి లేదు సుమా. అయితే కార్యం లోపల జరిగితే ఎక్కడున్నా కూడా, ఈ తమ్ముడు దాసు అనే తమ్ముడు వచ్చినాడు, మరి అసామికి వచ్చినాడు, మరి మధ్యలో ఎత్తుక్కుంటా వచ్చినాడు. లోపల జరిగితే ఆ ఆశ ఉంటుంది. లోపల జరగకపోతే ఈ రోజు వద్దులే, రేపు అనుకుంటాం, రేపొద్దు ఎల్లుండి అనుకుంటాం, రాలేకపోయే పరిస్థితి. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ఆ కార్యాన్ని మనం చూడగలుగుతున్నాం. అపోస్తలుల కార్యం 2:4. యేసుక్రీస్తు పునరుత్థానం అయిన తర్వాత ఏం జరిగే విషయాలు మనం తెలుసుకుంటున్నాం రండి. పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. కనుక ఇక్కడ మరి దేవుడు ఎప్పుడైతే మరి కార్యం జరిగిందో అన్ని భాషలు మాట్లాడడం జరిగింది. ఇప్పుడైతే అన్ని భాషలు మాట్లాడడానికి దానివల్ల ఏం లాభం లేదు సుమా. భాషలు మాట్లాడిన వ్యక్తి మరి అది అర్థం చెప్పాలి కదా. నేను ఒక వ్యక్తి మెడ్రాస్ నుంచి ఒక అతను వచ్చినాడు, మన కుమార్ తీసుకొచ్చిన తర్వాత ఆయన సంతోషపడ్డాడు. మేము ఉదయాన్నే టిఫిన్ చేస్తాను, కానీ ఈయన మరి మోషన్ను ప్రార్థన చేయమని ఆయన అన్నాడు, పాస్టర్ గారు ప్రార్థన చేయమని. ఈయన ప్రార్థన చేయని మొదలు పెడితే ఆయన మొదలు పెట్టాడు. అంటే ఇప్పుడు మోషన్ ఆయన చేస్తున్నాడా, ఆయన ఈయనకి చేస్తున్నాడా? ఆయన మధ్యలో రారా బాబా అంటున్నాడు. ఏంటండి అలాంటి వాటికి మనం లోపడం. అయితే ఈయన ప్రార్థన చేసి త్వరగా ముగించేసాడు. ఎందుకు వచ్చింది బాధ, ఆయన నాకు చేస్తున్నాడు, నాది పడుతుందో ఆయన పడుతుందో తెలియదు. కనుక ఇలాంటి పరిస్థితిలో ఉంటున్నాం. ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థన గమనించాలి. తర్వాత ఆమెన్ అంటే అందరూ ఏకీభవించినట్టు. కనుక అది చేయం. మనం మొదలెడతానే వాళ్ళు మొదలెడుతాను. ఇంకెంది మనం నేర్చుకునేది ఎప్పుడు ప్రార్థన నేర్చుకోలేము. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అన్న మీరు ప్రార్థన చేయాలంటే మీరు చేయండి,
ఎందుకంటే నేర్పు లేదు. ఎందుకంటే వాళ్ళు మొదలు పెడితే మనం మొదలు పెడితే ఏమైంది తెలియదు. కనుక ఇక్కడ అద్భుత కార్యాలు జరిగినట్టుగా మనం చూస్తున్నాం. రండి మత్తయి సువార్త 27:60. మత్తయి సువార్త 27:60. తాను రాతిలో తొలగించుకున్న కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పుర్లించి వెళ్లిపోయాను. కనుక ఇక్కడ దేవాది దేవుణ్ణి ఆయన భూస్థాపన చేసిన తర్వాత చాలా పకడ్బందీగా రాయిని బొరలించడం జరిగింది. తర్వాత దానికి రోమన్ చక్రవర్తులు, రోమన్ సైన్యం దానికి సీల్ వేయడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు ఇంత సీల్ వేసిన ఆయన బయటికి మరి రాలేడా? వస్తాడు. ఎందుకంటే ఆయన శక్తిమంతుడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ప్రాణం ఇచ్చుటకు తీసుకున్నటకు నాకు అధికారం కలదని. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానంలో నీ కొరకు నా కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. మార్క్స్ వార్త 16:34. మార్క్స్ వార్త తమ్ముడు యోహాను సువార్త 21. యోహాను సువార్త 20:1. ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెద్దలగడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండడం చూశాను. కనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుల వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయి ఆయనను ఎక్కడ ఉంచినో ఎరగమని చెప్పాను. కనుక ఇక్కడ మనం చూసినట్టయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి సమాధి చేయబడిన తర్వాత తిరిగి లేస్తాడని వీళ్ళకి స్త్రీలకు తెలిసింది. మగ్దలేని మరియ కొంతమంది స్త్రీలు యేసుక్రీస్తుని వెతుక్కుంటూ వచ్చారండి. స్త్రీలు బైబిల్లో చాలా గొప్పవారని రాయబడింది. కనుక స్త్రీలు శిష్యులు ఎక్కడికి పోయినారో తెలియదు. ఆయనతో పాటు ఉన్నారు, అన్ని చేశారు. కానీ అయితే వాళ్ళకి ఈ ఆలోచన లేదు. మగ్దలేని మరియా కొంతమంది స్త్రీలు వచ్చి యేసుక్రీస్తు ఎక్కడికి పోయినాడని ఏడుస్తున్నారు భయంకరంగా. ఆశ మనలో ఉందా? యేసుక్రీస్తు బిడ్డలు మనం చెప్పుకుంటున్నాం కానీ ఆశ లేని వారంగా ఉంటున్నాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడు అయినందుకు ఈ 4 కారణాలు మనం కొంతవరకు చూసుకున్నాం. అయితే పునరుత్థానం ద్వారా మనకు దేవుడు ఏం చేయగలడు అనేది కొన్ని విషయాలు చూసుకొని మనం ముగించుకున్నాం. నేను త్వరగా వెళ్తున్నాను, జాగ్రత్తగా మీరు వినాలని కోరుతున్నాను. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పునరుత్థానై లేచిన తర్వాత ఆయన ఏం చెప్పడం జరిగింది? రండి మత్తయి సువార్త 28. ఇప్పుడు ఆయన చేసిన పునరుత్థానైన తర్వాత ఆయన చేయగలిగిన మేలు మనం కొన్ని మాత్రమే చూసుకుందాం. మత్తయి సువార్త 28:9. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యుద్ధకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మొక్కగా. కనుక ఇక్కడ మనం చూసినట్టయితే మగ్దలేని మరియా కొంతమంది సహోదరులు వచ్చిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎదుర్కొని వారికి ఏమి చెప్తున్నాడండి? శుభమని చెప్తున్నాడు. మనం అయితే ఏమంటాం తెలుసా? ఏమయ్యా నేను బతికినప్పుడు ఇంతమందిని బాగు చేశాను, కనీసం ఒక్కరన్నా ఏమయ్యా ఏం మనుషులండి మీరు అనేవాళ్ళం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు శుభమని చెప్తున్నాడు. ఆయన ఆశీర్వాదం వచ్చినమండి. ఆయన ఆశీర్వదించితే, ఆయన వాగ్దానం చేస్తే అది ఎన్నటికీ వెనక్కి తీసుకునే వ్యక్తి కాదు. వాగ్దానం చేసిన నమ్మదగిన వాడని మనం చూడగలం. మొదటిగా వారికి ఏం చెప్తున్నాడంటే శుభమని చెప్తున్నాడు. మనకు ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోషువ ఎవరి దగ్గర ఉన్నాడండి? మోషే దగ్గర. ఆయన పరిచారకుడు. కనుక మరి మోషే ఈజిప్ట్ లో పుట్టినాడు. ఎక్కడ చనిపోయాడు? మోషే గారు మరి ఆయన పుట్టింది ఐగుప్తు దేశంలో, ఆయన చనిపోవడం మోయాబు దేశంలో. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన బ్రతికిన దినాలన్నీ ఆయనకు మరి ప్రజలు విరుద్ధంగా వ్యతిరేకం చేసినట్టుగా మనం చూస్తున్నాం. బతికిన దినాలు ఆయన 6 లక్షల కాలుబలాన్ని తీసుకెళ్లాడు. యెహోషువ 30 లక్షల కాలుబలాన్ని నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. మరి మోషే జీవితంలో ఎన్నో అడ్డంకాలు. మరి సంఖ్యాకాండం చూసినట్టయితే సొంత అక్క మరి అహరోనులు అంటున్నారండి, మీతో దేవుడు మాట్లాడా? అంత గొప్ప మనిషివా అని మరి మోషేకు విరుద్ధంగా తన కుటుంబీకులు మాట్లాడుతున్నారు. అప్పుడు మోషే పక్షాన మరి పరిచారకుడైన యెహోషువ మాత్రమే ఉన్నాడు. ఈయన ఐగుప్తులో పుట్టాడు, మోయాబు దేశంలో చనిపోవడం జరిగింది. ఆయన కొన్ని సమస్యలు ఎదుర్కోవడం జరిగింది ఆయన ప్రయాణంలో. ఇజ్రాయెల్ను మరి బానిసత్వంలో తీసుకునేటప్పుడు మరి యెహోషువ ఎవరు? పరిచారకుడు. ఆయనకు దేవుడు ఒక మాట మరి ఒక శుభవచనం చెప్పాడు. రండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6
యెహోషువ 1 ఆయన మన మొదటి వచనం చూసైతే ఆయన పరిచారకుడు. మరి 5వ వచనం చదువుతాడు. నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. మోషే ఉన్నంత వరకు యెహోషువతో దేవుడు మాట్లాడాడు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. మొదట మోషే పరిచారకుడైన ఈయన 24వ అధ్యాయంలోకి మనం వెళ్తే 24వ అధ్యాయం 29 చదువుతాడు. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడే మృతునుందెను. కనుక ఇక్కడ మనము గమనించినట్టయితే యెహోషువ ఆయన పరిచారకుడుగా ఉండి ఆయన ప్రయాణమంతట్లో దేవునికి విధేయతగా ఉండి 24వ అధ్యాయంలో ఆయన ప్రవక్త అయిపోయాడండి, దాసుడు అయిపోయాడు. మన జీవితాల్లో రక్షణ పొందినామని చెప్పుకుంటున్నాం, మాకు అన్ని తెలుసు అని చెప్పుకుంటున్నాం, లోబడలేని పరిస్థితి. అన్ని దేవుడు అంటే తెలుసు, దేవుడు అంటే అన్ని తెలుసు, కానీ దేవుడు ఏమేమి చేసింది తెలుసు, కానీ ఎక్కడే గారికి దేవుడు మనం లోబడని పరిస్థితి. యెహోషువ దేవునికి విధేయుడుగా ఉన్నాడు కనుక ఆయనకు ఎక్కడే గాని అపజయం జరగలే. ఒక పట్టణంలో తప్ప 30 లక్షల మందిని తను నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు 5వ వచనం ఆ మాట రాయబడింది, నీవు బ్రతుకు దినాలన్నిటిలో ఏ మనుషులను నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడైనట్టు నీకు నేను తోడగట్టున్నాను. దేవుని వాగ్దానం అలాంటిది. అక్కడ ఏమంటున్నాడు, మీకు శుభం చెప్తున్నాడు, శుభం పలుకుతున్నాడు. కనుక యెహోషువ జీవితంలో ఎక్కడే గాని ఆయనకు అడ్డు లేదు. భయంకరంగా ఆయన ప్రయాణాన్ని ముగించినట్టుగా పరిచారకుడు అయిన ఆయన సేవకుడుగా మారిపోయినాడు, ప్రవక్త అయిపోయినాడు, గొప్ప కార్యాలు జరిగించాడు, గొప్ప యుద్ధాలు చేసినట్టుగా మనం చూడగలం. మన జీవితంలో ఎలాగుంటున్నాం? దేవుడు శుభవచనం పలికేదానికి మనం ఇష్టపడుతున్నామా? దీనికి కారణం అంతా యెహోషువ దేవునికి విధేయతగా ఉన్నాడు, ఎక్కడే గాని అవిధేయత చూపించలే. కనుక ఆయన గొప్ప ప్రవక్తగా కాగలిగినాడు. దాదాపు 110 సంవత్సరాలు తన జీవిత యాత్రలో కొనసాగించినట్టుగా మనం చూస్తున్నాం. మనమైతే ఎలాగుంటున్నాం? శుభవచనాలు మనం తీసుకోలేము. బయట ఉన్న వచనాలు అన్ని తీసుకుంటాం, కానీ శుభవచనాలు తీసుకునే పరిస్థితులు మనం ఉండేవారంగా ఉంటున్నాం. ప్రియమైన సంగమా, దేవుని శుభవచనాలు మనం తీసుకుంటే, ఆయన వాగ్దానం ద్వారా మనం నడిచినట్లయితే, విధేయులుగా ఉన్నట్లయితే యెహోషువ పొందిన ఆశీర్వాదం మనం పొందేవారంగా ఉంటున్నాం. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మనం లేకపోతే మన జీవితాలు ఇలాగుంటున్నాయి. ఇంకా మనం మరి తెలియని పరిస్థితుల్లో ఉంటే ఏం లాభం లేదు. చిన్న బాలునిగా మనం ఉన్నట్లయితే ఏం లాభం అండి? క్రైస్తవంలో మనం ఎదగాలి, దేవుని గురించి 4 మాటలు ఇతరులకి చెప్పాలి. మన పిల్లలు మనం తెలుసుకుంటేనే కదా మన పిల్లలకి చెప్పగలిగేది. ప్రతి విషయంలో మనం ఎదగాలి. యెహోషువ ఎలాగైతే విధేయతగా ఉండి ఆయన పరిచారకుడైన ఆయన దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడండి. బైబిల్లో ఎక్కువ సార్లు ఎవరితో మాట్లాడాలంటే మరి మోషేతో, తర్వాత మనం చూసినట్లయితే యెహోషువతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. పరిచారకుడు అప్పటికి అహరోను ఉన్నారు, అహరోను పిల్లలు ఉన్నారు, వారు మరి ఎన్నెన్నో చేశారు, వాళ్ళు బలిపీఠాలు కట్టారు, తర్వాత వాళ్ళు కూడా ప్రవక్తలు అన్ని చేశారు, కానీ మోషే ఆశీర్వదించాడు, కానీ అయితే వాళ్ళు లెక్కలేకి రాలే. పరిచారకుడుగా ఉన్న యెహోషువ దేవుడు మాట్లాడి ఆయన యాత్రను, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనము శుభమని చెప్పే దేవుడు మన దేవుడు. రండి, కీర్తన 85:8 వచ్చిన కీర్తన 85 అధ్యాయము 8 వచ్చిన దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిన పెట్టేదను, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనములు సెలవించును. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనకు శుభవచనాలు పలికేవాడండి. మనకు ఒకవేళ ఏదైనా కష్టం నష్టం వచ్చినప్పుడు మనం దేవుని తిరస్కరించవచ్చు, కానీ అయితే దేవుడు మనల్ని తిరస్కరించేవాడు కాదు. ఆయనకు అవిధేయులైన మనవును కూడా శుభవచనాలతో ఆయన పలకరించేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ అదే మాట మనం చూస్తున్నాం. 85:5 ఆ మాట రాయబడింది. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిన పెట్టేదను, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనములు సెలవించును. శుభవచనం పలికేవాడుగా ఉంటున్నాడు. శుభవచనం పలికేదానికి ఇష్టపడుతున్నావా? దేవుని వాగ్దానాన్ని నువ్వు తీసుకునేదానికి ఇష్టపడుతున్నావా? ఒకవేళ ఇష్టపడుతున్నట్లయితే పునరుత్థాన దినాన నీతో దేవుడు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు, నేను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో అదేమండి, ఆ ఇల్లు కట్టుకునేంత వరకు, కట్టుకున్న దగ్గర నుంచి మాకు సమాధానం లేదు, సంతోషం లేదు అని ఎక్కడెక్కడో తిరిగేవారుగా ఉంటున్నాం. అక్కడ వాళ్ళేం చెప్పగలుగుతారు తెలుసా? కిటికీలు మార్చేయి, తలుపులు మార్చేయి అంటారు. కనుక అలా కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శుభవచనం పలికేవాడుగా ఉంటున్నాడు, నీకు వాగ్దానం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. మనం సంవత్సరం ఎందుకు వాగ్దానాలు తీసుకున్నాం? పేపర్లు ఖర్చు అవ్వకనా ఆయన మన పట్ల చేసే వాగ్దానం. బ్లాంక్ చెక్ రాసిస్తాడని దేవుడు
అయితే మనం విధేయతగా ఉంటే అది మన జీవితంలో నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. రెండవది మనం చూద్దాము రండి, మత్తయి సువార్త, అదే మత్తయి సువార్త 28:10. యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారు అక్కడ నన్ను చూస్తున్ననియు వారికి తెలుపుడను. కనుక ఇక్కడ మనం రెండోదిగా మనం చూసినట్లయితే యేసు భయపడకుడి, ఈ మాట బైబిల్లో 365 సార్లు ఉంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోలేదంటే ప్రతిరోజు మనతో భయపడకుడు అనే మాట దేవుడు మనతో మాట్లాడేవాడిగా ఉంటున్నాడు. రోజుకొకటి, సంవత్సరానికి ఎన్ని దినాలంటే 360. కనుక దేవుడు యేసు ఇక్కడ భయపడకుడి. మనం అన్ని సందర్భాల్లో భయపడుతున్నాం. క్రైస్తవత్వం లేకపోతే ఏమన్నా ఇబ్బంది ఏమో, మా తల్లిదండ్రులతో ఇబ్బంది ఏమో, అన్నదమ్ములతో ఇబ్బంది ఏమో, ఇలాగ సమాజంతో ఇబ్బంది ఏమో. ఎవరండి నీకు కూడు లేనప్పుడు, ఏం లేనప్పుడు సమాజం నిన్ను ఆదరించదు. కనుక అలాంటి భయంతో మనం ఉన్నట్లయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? భయపడకుడి. ఇక్కడ రెండవదిగా మనం చూసినట్లయితే భయపడకుడి. ఒక వ్యక్తిని మీకు చూపించగలను. ఆయన మరి దేవుడు అంటే భయభక్తులు కలిగిన వడిసే ఆయన కూడా భయం వచ్చింది. అంటే ఇలాంటి విషయాలు మనం చెప్పినప్పుడు ఓయ్ బాబోయ్ ఆయనే భయపడ్డాడంట, మనం భయపడ్డదానికి కొత్తదనం ఏముందని. ఇవన్నీ ఉదాహరణలు ఎందుకంటే మనం సరి చేసుకోవాలని. యాకోబు మనం చూసినట్లయితే 32వ అధ్యాయంలో ఆయన మరి మొత్తం క్రికెట్ టీంతో బయలుదేరాడు. లాభాన్ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. మరి తన పద్దనావరంలోకి వెళ్ళి మేము కూతురు ఒకరిని చేసుకుంటే మొత్తం అందరిని చేసుకుని ఆయన క్రికెట్ టీంతో వస్తున్నాడు. 11 మంది పిల్లలు ఆయనతో బయలుదేరి వచ్చేటప్పుడు, మీకు స్టోరీ అందరికి తెలుసు కాబట్టి వెళ్తాను. క్రికెట్ టీంతో ఆయన వచ్చేటప్పుడు మధ్యలోకి వచ్చిన తర్వాత ఒక మెసేజ్ వచ్చింది ఆయన, మీ అన్న ఏషావు 400 మందితో వచ్చేస్తానంటే ఈయనకు భయం వచ్చేసి అప్పుడు ఏం చేశాడు తెలుసా? 3 గ్రూపులు చేశాడు. మొదట పని వాళ్ళను కొన్ని పెట్టాడు. రెండో ప్లేస్ లో ఎవరిని పెట్టాడండి? లేయ పిల్లలు పెట్టాడు. 3వ ప్లేస్ లో రాహేలు పెట్టాడు. ఎందుకు? రాహేల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. బైబుల్లో యాకోబు రాహేలు ప్రేమించడని రాయబడింది, కానీ రాహేలు యాకోబుని ప్రేమించినట్టుగా రాయబడలే. మంచిదే, ఎందుకంటే వీళ్ళిద్దరు 2 గ్రూపులు లేచిపోయినా నాకు రాహేలు ఉంటది అని తను ఆలోచన చేశాడు. మన ఆలోచన కూడా అలాగే ఉంటాయి సుమా. అయితే చేసిన తర్వాత ఏమైంది? తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా దేవుడు మార్చేశాడు ఏశావును. తర్వాత మరి ఎంతైతే ఎక్కువ రాహేలు ప్రేమించాడో రాహేలు అందరికంటే ముందుగా జరిపింది. బెన్యామీను పుట్టిన తర్వాత రాహేలు చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. శిష్యులు కూడా భయపడ్డారు. గెత్సేమనే వనంలో యేసుక్రీస్తును పట్టుకున్నప్పుడు బాబాయ్ ఈయనను పట్టుకున్నారు, మనవలకి ఏం చేస్తారో తెలియదని యూదులకు, పరిసయ్యులకు, రోమన్ సామ్రాజ్యానికి భయపడి పారిపోయి ఇంట్లో ఎట్టి తలుపెట్టుకున్నారు. అయితే ఈయన ఏమంటున్నాడు తెలుసా? భయపడకుడి. అన్ని విషయాల్లో పాపను వదిలిపెట్టం. అన్ని విషయాలు మనం భయపడే వారంగా ఉంటున్నాం. సమాజంలో భయపడే వారంగా ఉంటున్నాం. ఇక్కడ నేను మతం తీసుకున్నా, ఇంటికి పోతే నన్ను ఏమంటారేమో మా బంధువులను. భగత్ సింగ్ గారు కూడా ఆయన లండన్ నుంచి ఆయన అమెరికా నుంచి ఆయన ఇంజనీర్ చేసి వచ్చిన తర్వాత అక్కడ దేవుడు మాట్లాడడం జరిగింది. ఆయన సేవకులపై దేవుడు మాట్లాడడం అన్ని జరిగిన తర్వాత బాంబే రైల్వే స్టేషన్ లో జరుగుతుంది సంభాషణ. తల్లిదండ్రులు ఇద్దరు వచ్చిన తర్వాత ఏమంటున్నారు? అంత ముందుగానే వాళ్ళకు మాటలు జరిగి ఉంటాయి. ఆ రోజుల్లో ట్రంకాలు చేసి ఫోన్ మాట్లాడుకోవాలి, ఇప్పుడులాగా మొబైల్ లేవు. కనుక వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ తండ్రి గారు భగత్ సింగ్ గారి తండ్రి గారు ఏమంటున్నారంటే, బాబు నువ్వు లోపల క్రైస్తవులుగానే ఉండు, బయటికి ఏమి చెప్పొద్దు అని భగత్ సింగ్ గారితో చెప్పినట్టుగా ఆయన పుస్తకాల్లో రాయబడింది. అప్పుడు ఏమంటున్నాడు ఆయన నా శ్వాస, ఆయన లేకుండా నేను జీవించలేను నాన్న, ఆయన విషయంలో నేను ఎప్పుడైతే చెప్పాల్సిందంటే ఆయన కోపడి పక్కకి వెళ్ళాడు. తల్లి ఏమంటుందంటే ప్రేమతో, బాబు ఒకసారి ఆలోచన చేయాలి. తల్లిదండ్రులు లెక్క చేయలేదండి దేవుని పరిచయం గురించి. ఈనాడు ప్రపంచం అంతట్లో 35,000 40,000 సంఘాలు ఆయన కట్టగలిగాడు. ఒకే వ్యక్తి. దేవుడు ఆశీర్వదించితే అలా ఉంటుంది. యెహోషువను దేవుడు ఆశీర్వదించాడు, గొప్ప వ్యక్తిగా తయారు చేశాడు. ఆశీర్వాదాలు మనకు కావాలంటే మనం దేవుని వైపు చూడాలి. రెండవదిగా మనం ఇక్కడ చూసినప్పుడు భయపడే జీవితం. మనం అందరం భయపడతాం. కొంతమంది జబ్బులకు భయపడుతున్నారు, కొంతమంది అప్పుల చేత ఏమవుతారో భయపడుతున్నారు. అనేక విధాల భయం ఉంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఏమంటున్నాడంటే రెండవదిగా, యేసు భయపడకుడి. భయాందోళన ఉన్న నీవు మరి నువ్వు వాటి సమస్యల నుంచి నీకు ఎప్పుడే గాని అలాంటి నాకు విజయం రాదని మరి భయపడుతున్నా నీవు, ఆయన ఏమంటున్నాడు తెలుసా? శుభం అని చెప్తున్నాడు. దానికి మనం యెహోషువను చూసుకున్నాం. రెండవదిగా భయపడకూడదు అని చెప్తున్నాం. దీనికి మనం యాకోబు సంతానాన్ని కూడా చూసుకున్నాం. మూడవది మనం చూద్దాం.
అదే మత్తయి సువార్త 10లో ఆఖరి మన చదువుతాముడు 10వ వచనం. యేసు భయపడుకుడి, మీరు నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనయు వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడనెను. మూడవదిగా నన్ను చూతురు. ఆయన పునరుద్ధాడైన తర్వాత పలికిన మాటల్లో 7 మాటలు కాదు. నిన్న మా ఒక సహోదరి మా ఫ్లాట్ లో ఉంది. ఆవిడ వచ్చి అబ్బా ఈరోజు భయంకరంగా జరిగిందన్న మాది చర్చ అని. ఏమ్మా అంటే 7 మాటల గురించి బలి చెప్పారండి అని. నేను చిన్నప్పటి నుంచి ఉంటున్నా 7 మాటల గురించి. మీరు ఏమన్నా మార్పు వచ్చిందా అంటే అంతేనా, నిజమే మార్పు రావాలనుకో, మానవులం కదా అంటుంది. ఎందుకంటే మరి గొప్ప వాళ్ళంతా మరి ఎలాగ మార్పు పొందారు, మానవుడు అంటే మార్పు రావాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన పునరుత్థానంలో ఆయన ఏం చెప్తున్నాయంటే మూడవదిగా మరి నన్ను చూతురు. ఏంటంటే మరి దేవాది దేవుడు ఆయన చూడాలని ఆయన కోరుతున్నాడు. ఆయన చూసినప్పుడు ఆయన మనతో కూడా ఉండేవాడుగా ఉంటున్నాడు. కనుక మనము ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నాం, భయపడే దాని గురించి దావీదు మహారాజు ఏమంటున్నాడో ఒక మాట చూద్దాం. కీర్తన 27:1 ఆయన ఏమంటున్నాడు ఆయన అనుభవంలో. భయపడుకుడు అనే విషయం 27:1. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళ్తును? నా శరీర మాంసం తిరిగే దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు మహారాజు తన అనుభవం ఈ మాట చెప్తున్నాడండి, నేను ఎవరికి భయపడను అని. కనుక మనం కూడా ఇక్కడ క్రైస్తవులు మన చర్చిలో మనం చూసినట్టయితే వాళ్ళ మాల్యాలో భయంకరమైన జనము. ఇక్కడేమో బాగానే ఉంది, మంచిదే. ఊరికి వెళ్ళిన తర్వాత ఇదే కొనసాగుతున్నారా అంటే లే, అక్కడ చెప్పరు. పోయేట్లు నేను చర్చికి వెళ్ళేవాడిని చెప్పుకుంటారు కానీ ఇప్పుడు వెళ్ళరు. కానీ ఏంటంటే సమాజము, లేకపోతే బంధువులు, లేకపోతే భర్త, లేకపోతే భార్య, ఇలాగా భయపడే వారంగా ఉంటున్నాం. ఒక ఆయన అంటున్నాడు పాస్టర్ గారితో, అయ్యా నేను దయాలన్నీ భయపడను, పోలీసు వాళ్ళని భయపడను, నా భార్య అంటే భయం అండి. ఇది పరిస్థితి. కనుక దేవాది దేవుడు ఏమంటున్నాడంటే భయపడొద్దు అంటున్నాడు. ఆయన చెప్పినప్పుడు మనకి ఎందుకండి, అయితే మనం ఆయనకు విధేయతగా ఉన్నప్పుడు ఇవన్నీ జరిగాడు. మరి మూడవదిగా మనం చూసినట్లయితే నన్ను చూతురు. మరి ఆయన ఎలాగ చూడగలం ఆయన్ను? ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులం. ఎలాగ ఆయన మరి నన్ను చూతురు అంటున్నాడు. ఆయన ఎంత మరి మర్మంగా ఈ మాట చెప్పగలిగాడు. పరలోక రాజ్యం నీ కొరకు నా కొరకు ఉంచబడింది. అక్కడ మన కొరకు ఆయన మరి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇటుకతో కాదు, బంగారే ఏకంగా. అక్కడ బోళ్ళబడి శాస్త్రాంగ పడి దండం ఎక్కువ. ఈ బంగారం అక్కడ పోయేట్టు లేక ఎంతో బాధపడ్డాడు. కనుక ఆయన అక్కడ మనం చూసేవాడుగా ఉంటున్నాడు. పునరుత్థానుడైన తర్వాత చెప్పిన మాటల్లో ఎంతో అర్థం ఉందో మనం గ్రహించాలి. రండి మత్తయి సువార్త 5:8. మత్తయి సువార్త 5:8. హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారు దేవుని చూచెదరు. కనుక ఇక్కడ ఆయన ఎవరిని చూడగలుగుతాము, ఆయన మనం ఎలా చూడగలుగుతారంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. మనము హృదయ శుద్ధి కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ హృదయ శుద్ధి ఎలాగొస్తుంది? మంత్రాల తంత్రాలతో వచ్చేదా? కాదు. పునరుత్థానైన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తాన్ని ఆశ్రయించి మన పాపాలు ఒప్పుకొని ఆ రక్తం చేత కడగబడి బాప్తిసం తీసుకొని ఆయన సంఘంలో మనం ముద్రింపబడి మరి అప్పుడు ఆయన వైపు మనం నిత్యం చూసినట్లయితే ఆయన మనతో మనం చూసేవాడుగా ఉంటున్నాడు. కనుక మరి ఈ లోకంలో దేవుడు కొంతమందిని చనిపోయిన తర్వాత బతికించాడు. యాయేరు కుమార్తెను బతికించాడు ఆయన. మరి విధవరాలి కుమారుని కూడా బతికించాడు. ఇప్పుడు రెఫరెన్స్ లోకి వెళ్ళము. మూడవదిగా లాజరును బతికించాడు. అంటే వారు మృత్యుంజయులు కాదు సుమా, బ్రతికించిన తర్వాత ఆయన ఆశ్చర్యకాలంలో ఆయన శక్తిని చూడగలిగారు. తర్వాత చనిపోవడం జరిగింది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి ఒక్కడే పునరుత్థానుడు, ఆయన సజీవుడు. అందుకని మరి ఏమంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన నిన్ను చూస్తానంటున్నాడండి. మనం చూసే దేవుడుగా ఉంటున్నాడు. యోహాను సువార్త 14:1 చదువుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 14. హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. 2వ. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. కనుక అక్కడ మనం చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. పరలోక రాజ్యంలో నిన్ను నన్ను చూడాలని ఇష్టపడుతున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తును సంపూర్ణంగా నీ హృదయంలోకి తీసుకుంటే
నీ హృదయంలో నివసించాలని నువ్వు ఇష్టపడితే ఒకానొక దినమున మనం చనిపోవడం జరుగుతుంది. ఆయనతో కూడా మనం చూసేవాడుగా ఉంటున్నాడు. ఇలాంటి నిరీక్షణ, ఇలాంటి భాగ్యము ఈ లోకంలో మరి మనకు తప్ప ఎవరికి ఇవ్వాలి. ఎవరైతే రక్షణ పొందినారో, పాపాన్ని ఒప్పుకొని ఆయనగా జీవించాలని ఇష్టపడుతున్నారో వారికి మాత్రమే ఈ మాటలు సెలవిస్తున్నాడు. ఈనాడు ఎవరైతే ఇంకా అలాంటి అనుభవం లేరో మరి మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన పరలోకాన్ని మొదట ఆయన శుభవచనాలు పలికేవాడు, చెడు మాటలు ఎప్పుడు పలికేవాడు కాదు. నువ్వు ఎంత విరోధిగా ఉన్నప్పటికీ ఆయన శుభవచనాలు పలికేవాడు కాదు. రెండవది, మనం భయపడితే ఆయన భయాల నుంచి తొలగించేవాడుగా ఉంటున్నాడు. మూడవది, మనతో మనల్ని చూసేవాడుగా ఉంటున్నాడు ఆయన రాజ్యంలో. కనుక ఇంకా ఎవరైనా మన ప్రియులారా యేసుక్రీస్తుని సంపూర్ణంగా తీసుకోకపోతే, యేసుక్రీస్తుని సంపూర్ణంగా విశ్వసించకపోతే ఆయన అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా తప్ప ఎవరే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. కనుక క్రైస్తవులను మనము పునరుత్థానం అనేది ద బేసిక్ ఆఫ్ హోప్ ఆఫ్ ద క్రిస్టియన్. ఎంటీ టూమ్ అంటే సమాధి. కనుక పునరుత్థానైన ఆయన సమాధి ఖాళీగా చూసి విశ్వసించే వారంగా ఉంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆయన లేచినట్టుగా మనం చరిత్ర చెబుతుంది. ఇది సత్యం. దీన్ని విశ్వసించిన మనము రండి ఆఖరి మాట చూసుకుందాం. 1 తెస్సలోనికీయులు 4:14. 1 తెస్సలోనికీయుల పత్రిక 4:14 వచ్చినాయి. యేసు తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. ప్రియులారా, మనం నమ్మాలి, విశ్వసించాలి. ఒకవేళ నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నావో, నీ పరిస్థితి ఎంత భయంకరమో, మరి నువ్వు ఎలాంటి సమస్యలు ఉంటున్నావో, ఎలాంటి మరి అనారోగ్యంతో ఉంటున్నావో, ఆయన వైపు చూసినట్లయితే ఆయన మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఒకవేళ నీ అప్పుల్లో ఉన్నట్టయితే ఆయన అప్పులు తీర్చేవాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర సర్వ సంపదలు గుప్తమైనాయి. ఒకవేళ మరి భయాందోళనగా ఉంటే భయాన్ని తీసివేసేవాడుగా ఉంటున్నాడు. కనుక ఈ రాత్రి సమయంలో ఇంకా ఎవరైతే రక్షణలో కొనసాగించలేదో, పునరుత్థాన రక్తంతో మనం ఆశ్రయించినట్లయితే దేవుడు మనల్ని మరి ఎంతో ఆయన రాజ్యంలో మనల్ని చూసేవాడుగా ఉంటున్నాడు. ప్రతినిత్యం ఆయన వాగ్దానాలతో మనం నింపేవాడుగా ఉంటున్నాడు. దేవుడి మాటలు దీవించుగాడు. దేవా, కృప నమ్మకం కలిగిన మా తండ్రి, మా గొప్ప రాజా, మరోసారి ఈ రాత్రి సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానానికి మీ పనులు చెల్లించుకుంటున్నాం.